ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడియో అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి, సారీ ఫర్ దాట్. సో మేమైతే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్ళాము. మురమలలో ఉంటుంది, చాలా ఫేమస్. 9 o'clock వెళ్ళేసరికి ఇంకా అసలు మొత్తం జనం ఫుల్గా ఉన్నారనమాట. స్వామికి భక్తులు ఎక్కువ. ఎందుకు అంటారేమో, ఈయన చాలా నిదర్శనం. ఎవరైనా ఆయనను దర్శించుకొని కోరికలు మొక్కుకుంటే ఆయన కోరికలు తీరుతాయంట. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఎప్పుడు నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ ముందుగా వచ్చి కళ్యాణం చేసుకుంటే వాళ్ళ పెళ్ళి చాలా త్వరగా అయిపోతుందంట. మా హస్బెండ్ అలానే చేయించుకున్నారు. ఆయనకి 1 month లోపలనే పెళ్ళి అయిపోయిందనమాట. సో మేమందరం అయితే వీరేశ్వర స్వామికి చాలా నిదర్శనం అనమాట. అండ్ ఇంక మేమైతే ఆ రోజు గుడిలో చూసి అమ్మో ఇంతమంది జనం ఉన్నారు అయ్య బాబోయ్ అనుకున్నాం. కానీ ఫైనల్గా అయితే మేము క్యూలో నుంచుని ఇంకా అలా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. పాపం మా బుజ్జి పాపకి మధ్యలో ఆకలిస్తే అదేమో అట్టుకొని తొక్కిస్తే అలా తినేసిందనమాట. ఇంకా ఫైనల్గా లోపలికి దర్శనం అయితే వెళ్ళాము. చాలా బాగా అయ్యింది. ఈ టెంపుల్ని అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చేసాం బయటికి. ఇంకా మోస్ట్లీ అందరూ వెయిట్ చేసేది ఇక్కడ శివరాత్రి రోజు తీర్థం. చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా. ఇక్కడ చిన్ని లక్క పిడతలు బొమ్మలు అన్నీ ఉంటాయి. అండ్ మంచిగా పాపం ఎన్ని ఐటమ్స్ ఉంటాయో. మా అమ్మాయికి అయితే ఒక చిన్ని యూనికార్న్ బొమ్మ కూడా తీసుకున్నా. నాకు ఇలాంటి చిన్ని జాడీలు డిబ్బీలు అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి కోసం ఒక డిబ్బీ కూడా తీసుకున్నాం, మనీ సేవ్ చేసేద్దామని చెప్పేసి. అండ్ ఇంకా మేమైతే తీర్థాలకు వచ్చినప్పుడు మనం ఏది మిస్ అవ్వకుండా ఫస్ట్ తీసుకుంటాం, జీడెలు ఖర్జూరాలు తప్పకుండా తీసుకుంటాం కదా. సో మేము కూడా తీసుకున్నాం. మేమైతే మా శివరాత్రి ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.